దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్నా దేవుని మాటలు మనం చూద్దాం. కీర్తన, మొదటి కీర్తన మనం చూస్తే దాంట్లో ఒక అద్భుతమైన వచనం, దేవుని మాట దాంట్లో రాయబడి ఉంది. దేవుడు చెప్పు ఏ మాట కూడా నిర్ధకం కాదు. లేఖనంలోని ఏ వచనం కూడా మనుషుని ఊహలోంచి పుట్టదు, కానీ అది దైవ ప్రేరితము, అది దైవావేశం వల్ల రాయబడిందని చెప్పి పేతురు గారు చెప్తారు. అయితే రెండో వచనం మనం చూసినట్లయితే, మూడో వచనం మనం చూసినట్లయితే అతడు ఎవరు అంటే, రెండో వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏమండి, వేసవకాలం వచ్చిందనుకోండి, చెట్లన్నీ కూడా వెండిపోతాయి, చెట్లన్నీ కూడా వాడిపోతాయి, ఎక్కడ చూసినా ఫలాలు కనిపించవు. కానీ మీరు ఒకసారి చూసినట్లే నీటి ప్రవాహం, నీరు ప్రవాహంగా వెళ్ళిపోతున్న ఆ గట్టు దగ్గర పెరిగే మొక్కను చూసినట్లయితే అది పచ్చగా ఉంటుంది. ఏమండి, దానికి ఎవరు నీరు పోయక్కర్లేదు. కారణం, దాని వేరు ఆ ప్రవాహంలోని నీటిని లాక్కొని అది పచ్చగా, సారంగా, ఫలభరితంగా ఉంటుంది. దాన్నే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నీకు నీటి ఊటాయి ఉండాలి. నీ హృదయంలో ఆయన జీవజలాలు ప్రవహిస్తాయి గనక నీ హృదయములో నుంచి ఆయన జీవజలాలు బుగ్గగా నీ హృదయాన్ని చేస్తాడు గనక, యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? తమ్ముడు, చెల్లి, సహోదర, సహోదరి, వినమ్మా. ఈ లోకంలో చాలా బుక్స్ ఉన్నాయి. డాక్టర్ చదివేవాడికి చాలా బుక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ చదివేవాడికి చాలా బుక్స్ ఉన్నాయి, మెడిసిన్ చేసేవారికి చాలా, నర్సింగ్ చేసేవారికి చాలా బుక్స్ ఉన్నాయి, కలెక్టర్ చదివేవాడికి గ్రూప్ 1, 2, 3, 4 ఇవన్నీ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. దాంట్లో అంతా ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్, కొంచెం సమాచారం, ఈ లోక సంబంధమైన సమాచారం ఉంటుంది. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ బైబిల్ ఉంది చూసారా, పరిశుద్ధ గ్రంథం, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే నీకు సమాచారాన్ని తెలియజేస్తుంది, కానీ బైబిల్ ఏం చేస్తుందంటే నీకు ట్రాన్స్ఫర్మేషన్, మారు మనసును కలిగజేస్తుంది. యెహోవా వాక్యం అంతా కూడా శుద్ధి చేయబడినదే. అది వెండి శుద్ధి చేసినంతగా, బంగారాన్ని శుద్ధి చేసినంతటి వాక్యం అది. యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో, చదవటం వేరు, ధ్యానించడం వేరు. చదివింది మళ్ళీ మనం మర్చిపోతాం, కానీ ధ్యానిస్తే దాన్ని మర్చిపోం. ఏమండి, మనం ఏదైనా చదివామనుకోండి, దాన్ని చదివిని నువ్వేం చేస్తావంటే గుర్తు పెట్టుకోవాలి, ధ్యానించాలి. ఒకసారి మళ్ళీ నువ్వు రివైండ్ చేసుకోండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు చదివావు, దేవుని వాక్యం చదివావు, ఆనందించావు, దేవుడు నాతో మాట్లాడావు, ఓకే, మంచిదే. కానీ నువ్వు దాన్ని ధ్యానించాలి. దేవా, ఆ వాక్యం యొక్క సారాన్ని నువ్వు పీల్చి, ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు నీ జీవితంలో, దేవుడు ఏం చెప్పాడు, నేనేం చేస్తున్నాను, నేను ఏ విధంగా ఉండాలి అని చెప్పి నువ్వు నీ దేవుని మాటలు నీ జీవితంలో అప్లికేబుల్ చేసుకుంటే, దేవుని మాటలు నీ జీవితంలో ఎట్టగలిగినైతే, సహోదరమణి, అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో పొంగిపొర్లినప్పుడు వాటిని పట్టుకొని నీ క్రియల్లో పెడతావో నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వాదకారకంగా దేవుడు చేసేస్తాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ధన్యుడు, నువ్వు ధన్యుడు అయిపోతావు. ఎవరు ధన్యులు? బంగారం ఉన్నవాళ్ళ, కారులు, మిద్దులు, మేడలు ఉన్నవారా, అపార్ట్మెంట్స్ ఉన్నవారా? కాదండి. ఎవరు ధన్యులు అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా యందు నమ్మకించేవారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడు. ఆ ధన్యత్వం నేను పొందుకొని మనము ఫలించి అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క ఆకాంక్ష. కనుక ఈ ఉదయకాలంలో దేవుడు చెప్తున్న మాట, ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటల్ని, క్రియల్ని, ఆయన మాటను నీవు క్రియల్లో పెట్టినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు ఆశీర్వాదకారకంగా ఉంటావు. నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ వేదన ఉన్నా, నీటి ఎద్దడి అనగా కష్ట నష్టాలు నిన్ను అలుముకున్న దేవుడు వాటన్నింటిలోంచి నిన్ను విడిపించి అద్దరికి క్షేమంగా చేర్చి నీకు తోడై ఉండి నీకు సహాయకుడిగా ఉండి నడిపించి ఆయన కృపలో నిన్ను వర్ధిల్లింపు చేస్తాడు. ఈ ఉదయకాలన మీ ఆనంద్ కుమార్, ఆయన దేవుని పరిచర్యలో మీరందరినీ దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.